దేవా సర్వాధికారి సుప్రభు స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలు పొందుటకు అర్హుడైన దేవుడవు స్తుతిస్తూ ఈ ఉదయకాలం మీ ప్రజల పట్ల మీకు దయచొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తం దగ్గరికి పవిత్రపరచండి. లోకంలో చెదిరిన సమస్త పరిస్థితులు ఈ సమయంలో మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలు ఆయా స్థలాల్లో సమాజాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారందరితో ఏకీభవించి కర్మేలు ప్రార్థన మందిరంలో కొద్దిశేషంగా కూడి మేము కూడా మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చూపించి సమయం దీవెనకరంగా చేయండి ప్రభు. కనికరం చూపండి. రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు. మార్గ మధ్య ముందు ఉన్నవారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. ఇళ్ల వద్ద ఉన్నవారు బయలుదేరి మనస్సు దయచేయండి. నిర్లక్ష్యము తండ్రి దూరం చేయి. అనారోగ్యంతో రాలేకపోతున్న వారికి మరొక మంచి తరుణం దయచేయండి ప్రభా. వేడుకుంటాం. కోడిక ఆదరించేంత వరకు సరసత్వం వహించి పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరుచుటూ కృప చూపించండి. వాయిద్యం వాయించే వారి కృపనివ్వండి, సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో బలవర్తమానుల మీద ఆశను బలపరిచి వాడుకుని మహిమ పొందండి. ఆత్మతో సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించుకున్నట్లోనూ యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయముంచట్లోనూ సహాయం చేయండి. బతిమలాడుతున్నాం ప్రభు. కృపలు గ్రహించండి. కనికరం చూపమని మేము కూర్చుంట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రొవ్వలోడు రొట్టెలు సహాయం. కనికరపడే దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగి నామలు బంధిస్తున్న ఇతరమతో ఆవలింతలు చెదిరిపోయి తలంపులు లయపరచు. చంటి బిడ్డలు మీ స్వాధీనంలో ఉంచుకు. ప్రతి విధమైన గలిబిలి, తొందర దూరం చేయి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. తేటైన వాతావరణం దయచేయండి. వర్షం పడకుండా కృప చూపు ప్రభువా. మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయమని, మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయమని వేడుకుంటున్నాం. మా బలహీనతలు దూరపరచండి, మమ్మల్ని బలపరచండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మీ పునరుత్థాన శక్తితో నింపండి, సహాయం చేయండి. వాడుకొని మహింపొందండి. ఈ రీతిగా మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ ఒక నూతనమైన ఆశీర్వాదం ఈ దినం కూడా మాకు దయచేయమని సహాయం చేయండి. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా జీవం గల దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కలిసి చదువుకుందాం. 1 పీటర్ చాప్టర్ 2 verse 11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ ఎరిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందరములైన స్తుతులు అర్పిస్తున్నాం. పాటల ద్వారా మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆరాధించడం కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వాఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించే సమయం ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగంలో మా గమనంలో బోధించండి. ఇందుకొరకు మీ దాసుని కొలుతరిన ఆత్మతో నింపండి. బలహీనతలు మరుగు చేయండి, బలపరిచి వాడుకోండి. శత్రు కార్యాల మీద విజయం కోరుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావములను ఇంకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు యాత్రికులనై ఉన్నారు. పరదేశులను యాత్రికులనై ఉన్నారు. పరదేశం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు పేతురు. పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ప్రభు మనల్ని విమోచించాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, కడిగాడు, పవిత్రపరిచాడు. మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించు, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. కాబట్టి లోకంలో నుంచి బయటికి లాగేశాడు, లోకంలోని వారు కాదు. అయితే మరి ఏ లోకం మనది అంటే అక్కడ ఫిలిప్పీ 3:20లో చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇప్పుడు అర్థమైంది. 2 వాక్యాలు పక్క పక్కన పెట్టుకుంటే, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని. యోహాను 15:19. లోకంలో నుంచి బయటకు వచ్చేసాం, ఈ లోక సంబంధులం కాదు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీ 3:20. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది, పరలోక సంబంధమైన వారము. పరలోకంలో ఉందంటే పరలోక సంబంధమైన వారు. కాబట్టి లోక సంబంధులం కాదు, పరలోక సంబంధులము. ఇందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తను తాను ఈ లోకంలోనికి వచ్చాడు, మన పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించాడు. తాను కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మన పాపముల అపరాధముల నుండి మనకు విడుదలిచ్చాడు, మనల్ని విడిపించాడు, విమోచించాడు, ప్రత్యేకపరిచాడు. లోకంలో నుండి ఎట్లా బయటకు లాగాడు? తన రక్తం ద్వారా, తన రక్తం ఇచ్చుకొని మన లోకంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. పరలోకం మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను 14:2 ఏమంటాడు? యోహాను సువార్త 14:2, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. కాబట్టి మనకు అక్కడ వేరే స్థలం ఉంది, అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాము. ఈ లోకంలో నుంచి ఆ స్థలానికి, పౌరస్థితి పరలోకం, పరలోకంలో మన కొరకున్న స్థలం, వెళ్ళటానికి సిద్ధపడుతున్న ఈ మధ్యలో మనం చేసేదే యాత్ర. కనుక మనం యాత్రికులం, పరదేశులము, పరదేశులం. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది, పరదేశులు. మనం యాత్రికులం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, యాత్రికులం. ఈ యాత్ర అంతట్లో మనకు అనేకమైన అనుభవాలు ఉంటాయి. యాత్రలో చాలా అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, అనేక స్టేషన్లు దాటుతాం, అనేక అనుభవాలు ఉంటాయి. అలాగనే ఒక బస్సులో ప్రయాణం చేస్తాం, లేదా ఒక సైకిల్ మీద ప్రయాణం చేస్తాం. ఆడ సైకిల్ మీద వెళ్ళేవాడు ఎడపడతాడు, లేదా టైర్ పంచర్ అవుతుందా లేదా? టైర్ పంచర్ అవుతుంది, పడతాడు, ఎవడో వచ్చి గుద్దుతాడు, ఏదో ఒకటి అవుతుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ యాత్రలో ఈ అనుభవాలన్నీ ఉంటాయి. అయితే ఈ యాత్ర అంతట్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఇది దేవుని యొక్క దేవుని యొక్క కృప, మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం. ఈ యాత్రలో మనకు ఎదురయ్యే అనుభవాలు చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటలు మనకు కూడా వర్తిస్తాయి. నిర్గమకాండం 15:26 కలిసి చదువుకుంటాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులే, ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లు
నేను ఐగుప్తులు కలుగజేసి రోగం లేదు మీకు రానియ్యాను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. మొదట రోగం రాదన్నాడు. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. రావటానికి ఏదైనా కారణం కావచ్చు, మన బలహీనతలే కారణం కావచ్చు, లేకపోతే లోకంలో ఉండేటటువంటి రోగము తెగులే కావచ్చు. అయితే ఏమన్నా నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను. కనుక ఈ యాత్రలో మనకు తోడుగా నుండి మనల్ని స్వస్థపరుస్తున్నటువంటి దేవుడు కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. యాత్రలో అనారోగ్యం అనేది సామాన్యమైన విషయం. 2 రకాల అనారోగ్యాలు: శరీర సంబంధమైన అనారోగ్యము, మనస్సంబంధమైన అనారోగ్యం. అంటే మనస్సంబంధమైన అనారోగ్యం అంటే మెంటల్ రావటం కాదు, మానసికంగా కొన్నిసార్లు బలహీనపడటం. వీటన్నిటిలో కూడా మనల్ని స్వస్థపరచువాడు ఆయన. ఇంకొక అనుభవం చూద్దాం. 2-3 అనుభవాలు ఈ యాత్రలో చూసుకొని మనము ఆరాధించుకుంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29, 30 వచనాలు, 31వ వచనం కలిసి చదువుకున్నాం. ఐజియా చాప్టర్ 40 వర్సెస్ 29 to 31. సొమ్మసిల్లిన వారికి బలమించువాడు ఆయనే, శక్తిహీనుల బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తోటలేదు. యెహోవాకు కొదరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పలుగెత్తుదురు, సొమ్మసిల్లక అలయక సొమ్మసిల్లక. 2 అనుభవాలు అంటే అలసిపోవటం, సొమ్మసిల్లిపోవటం. బాలురు, వృద్ధులు, యవనులు, ఎవరి అనుభవాలు వారివి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. కాబట్టి మన యాత్రా జీవితం ఇక్కడ బాలురంటే కేవలం బాల్యమే కాకపోవచ్చు. అక్కడ హెబ్రీ పత్రికలు అంటాడు, మీరు ఇంకా పసిబాలురు అంటాడు వారితో అపొస్తలుడైన పౌలు. దాని అర్థం ఏంటి? ఈ ఆత్మీయ జీవితంలో బాల్యం, ఆత్మీయ జీవితంలో బాలురు, ఆత్మీయ జీవితంలో యవనస్తులు, ఆత్మీయ జీవితంలో వృద్ధులు. చాలామంది ఆత్మీయ జీవితంలో వృద్ధులు అవటం చాలా కష్టం. ఎంతసేపు ఆత్మీయ జీవితంలో ఈ బాల్యము, యవనంలోనే చాలా కాలం గడిచిపోతుంది. కాబట్టి అలసిపోవటం, సొమ్మసిల్లిపోవటం, పడిపోవటం ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. అయితే ఏం చేస్తాడు ఆయన? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. మరి ఆయనే మనకు నూతన బలం అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేకపోతే మన యాత్రా జీవితంలో ఎక్కడో చోట ఆగిపోయి పడిపోయి ఉండేవాళ్ళం. పడిపోయి మళ్ళా లేవలేక అక్కడే ఆగిపోయి ఉండేవారు. అయితే ప్రభు కృప చూపుతున్నాడు. ఈ యాత్రలో మనకు బలం అనుగ్రహిస్తూ తిరిగి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నూతన బలం ఇస్తూనే ఉన్నాడు. ఈ యాత్రలో సొమ్మసిల్లిపోతున్నాము, అలసిపోతున్నాము, ముందుకు సాగలేకపోతున్నాము, ఎన్నో పరిస్థితులు, శక్తి చాలట్లేదు. అయితే ప్రభు మన ఎడల కృప చూపుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకు నూతన బలం అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువును స్తుతిస్తాం. కనుక అనారోగ్యం వస్తోంది, ఆత్మీయ అనారోగ్యం కూడా వస్తోంది. స్వస్థపరుస్తున్నాడు, మనల్ని తిరిగి నడిపిస్తున్నాడు. అలసిపోతున్నాము, సొలసిపోతున్నాము, ఆయాసపడుతున్నాము, ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి యాత్రా జీవితంలో. అయితే ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు, తిరిగి సమకూరుస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, చేసి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకు ప్రభువును మనం స్తుతిస్తాము. తర్వాత చూడండి 41వ అధ్యాయంలో అంటాడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8, 9, 10 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా 41, ఐజియా 41, 8, 9, 10 వర్సెస్. నా సేవకుడిని ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానం, బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా, నీతో చెప్పి ఉన్నా, నీకు తోడై ఉన్నా. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతు. నీకు సహాయం చేయవాడని నేను. నీతి అన్న దక్షిణహస్తం నిన్ను ఆదుకొందును. ఇంకా ఏమిటట, కొన్నిసార్లు మనము భయపడతాం, దిగులు పడతాం. దేనికి భయపడతామంటే అనేక విషయాల్లో భయపడతాం. చాలాసార్లు మనల్ని మనం చూసుకుని భయపడతాం, మన పరిస్థితులకు భయపడతాం. మనుషుల వలన భయం, పరిస్థితుల వలన భయం, ఏమవుతుందోనన్న భయం, కలవరం, ఇవన్నీ మన జీవితంలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. దిగులు పడుకోమని అన్నాడు అంటే దిగులు కూడా పడిపోతాం అన్నమాట. దిగులు అంటే ఏమిటి? ఇక లేవలేని స్థితి, కుంగిపోతాం. దిగులు పడితే కృంగిపోతాం. భయం అనేది వచ్చిపోతూ ఉంటుంది. దిగులు పట్టుకొని వదలదు. ఆ దిగులుతో కృంగిపోతాం. భోజనం చేయటానికి ఇష్టం ఉండదు, నిద్రపోవటానికి నిద్ర రాదు, మాట్లాడటానికి ఇష్టం ఉండదు, ఎవరితో ఉండటానికి ఇష్టం ఉండదు, ఒంటరిగా గడపాలనుకుంటాం, వెలుతురు కూడా ఇష్టం ఉండదు, లైట్ ఆర్పుకొని చీకట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమైపోతుందో ఏమీ దిక్కుతోచని స్థితి, దిగులు. ఇలాంటి పరిస్థితులు కూడా మన యాత్రా జీవితంలో ఉన్నాయి. కృంగిపోతాం. ఇక లేచుటకు శక్తి లేని స్థితి. అక్కడ దావీదు గురించి చెప్తాడు కదా, దావీదును ఆయనతో కూడా ఉన్నవారు వారు ఎంత ఏడ్చారంటేట. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. 1 Samuel చాప్టర్ 30 verse 4. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడవడానికి కూడా శక్తి లేదుట. ఎందుకు? అన్నీ పోయాయి. వారు సంపాదించుకున్న ఆస్తి పోయింది, భార్యలు పోయారు, పిల్లలు పోయారు, మళ్ళీ ఎటు పోయారో తెలియదు, ఎట్లా తిరిగి సంపాదించుకోవాలో తెలియదు. ఏడ్చుటకు శక్తి లేని పరిస్థితి. కాబట్టి మనం సమస్యను పరిష్కరించుకోలేము, దానికి శక్తి ఉండదు. ఏడవటానికి కూడా శక్తి ఉండదు. దిగులు, కృంగుదల, వేదన, ఇలాంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఏమంటున్నాడు ఆయన? నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను, నీతి అను నా దక్షిణహస్తం నిన్ను ఆదుకుంటాను. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మన యాత్రా జీవితంలో వస్తున్నప్పుడు మనల్ని భయపడొద్దని ధైర్యపరుస్తున్నాడు. భయపడుతున్నప్పుడు భయపడొద్దని ధైర్యపరుస్తున్నాడు. దిగులు పడుతున్నప్పుడు బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మన పరిస్థితుల్లో సహాయం చేసేవాడు ఆయన. ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో, మనుషులు ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితులు. మానవుల యొక్క సామర్థ్యం చాలా పరిమితి గలది, చాలా పరిమితి. తర్వాత ఇదివరకు మనుషులకు శరీరంలోనైనా శక్తి ఉండేది. ఇప్పుడు ఎవరికి శరీరాల్లో శక్తి లేదు, చాలా తక్కువ. ఎవరి శరీరాన్ని వాడు కదుపుకోవటమే తక్కువలాగా, కష్టంలాగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలనుకోండి, ఎక్కడి వరకు చెప్పండి ఒక మాట. ఇక్కడి నుంచి నడుచుకెళ్ళాలి అన్నదానికి ఎక్కడి వరకు అన్నది మీరు చెప్పండి. ఊహకి ఎక్కడి వరకు చెప్పండి గట్టిగా. ఎక్కడి వరకు మీకు తోచిన పదం చెప్పండి. ఇంటి వరకు. ఈమె ఇల్లు ఎక్కడుందో చూసారా? నేను ఇంకా కమాన్ వరకు అనబోతున్నాను. ఈమె కమాన్ కంటే ముందే ఉందా? అర్థమైందా? ఇప్పుడు మీరందరూ చాలామంది కమాన్ కంటే లోపలే ఉన్నారు. మీ ఇంటి వరకు, అదే కరెక్ట్. ఇంటి వరకు వెళ్ళటానికే శక్తి లేకపోయిన వాడు ఇంకొకరిని మోసుకునే వెళ్తాడు. చెప్పండి. మన ఇంటికి మనం వెళ్ళటానికే శక్తి లేదు. అందుకనే ఊబర్ ఆటో, ఓలా ఆటో, లేకపోతే 2 వీలరు, ఇంకా అది కావాలి ఇది కావాలి. మనకే మనల్ని మనం మోసుకోవటానికే శక్తి లేదు. మన జీవితాలను మనం మోసుకోవటానికి, భరించటానికి ఎవరికి వారికి శక్తి లేదు. ఎందుకు? చాలాసార్లు భార్యాభర్త గొడవ పడతారు ఇంట్లో. అంటే ఎవరికి వారికే శక్తి లేదు, ఇంకొకరికి చేయటానికి కూడా శక్తి లేదు.
ఆరోగ్యాలు, బలము, శక్తి అట్లా అయిపోయాయి. శరీరంలోని శక్తి లేదు, మనస్సులో శక్తి లేదు, తట్టుకోవటానికి కానీ, సహించటానికి కానీ, భరించటానికి కానీ శక్తి లేదు. ఇంకెవరికి సహాయపడతాం? మళ్ళీ ఏదో సంఘం ఉన్నారు, నా కోసం రాలేదు. ఎవడొస్తాడు? ఎవడికి వాడికే నడవటానికే శక్తి లేదు. ఇంకా చిన్న చిన్న కొన్ని మనం వాడుకోకూడని పదాలు ఉన్నాయి. ఎవడిది వాడికి కడుక్కోవటానికే శక్తి లేదు అసలు చెప్పాలంటే ఈ రోజుల్లో. అలాంటిది ఇంకొకడికి ఏం సహాయం చేస్తాడు ఈ దినాల్లో? అంత శక్తిహీనలో. ఈ వాస్తవాలు మనం గ్రహించాలి. అంత శక్తిహీనలో ప్రభు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడని నేను. కాబట్టి ఎవరు మనకు సహాయం చేయలేని స్థితిలో ఈ యాత్రలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం నాకెవ్వరూ లేరు. చాలాసార్లు కొంతమంది ఆరాధిస్తుంటారు, నన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా. ఎవ్వరు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమిస్తున్నావా? అందరు నేను మనము ప్రేమించము. మళ్ళీ ఎవ్వరు ప్రేమించకపోయినా ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభా అంటే బాగుంటుంది. కనుక ప్రభు ప్రేమించగలడు. ప్రభు సామర్థ్యం ఎప్పటికీ అట్లనే ఉంది, ప్రభు శక్తి అట్లనే ఉంది, ప్రభు బలం అలాగనే ఉంది. మనం శక్తిహీనులం, సామర్థ్యం లేని వారం, బలహీనులం. అయితే ప్రభు అన్నాడు, నీకు సహాయం చేయవాడని నేను. దేంతో? నీతి అను నా దక్షిణ హస్తంతో, ఆయన కుడి చేతితో, బలమైన ఆయన బాహువుతో మనకు సహాయం చేస్తున్నాడు. ఈ దినాల్లో మన యాత్రలో ఈ రీతిగా మన భయపడే వేళలో, కృంగిపోతున్న వేళలో, దిగులు పడుతున్న వేళలో మనల్ని బలపరుస్తున్నటువంటి దేవుడు, మనకు సహాయం చేస్తున్న దేవుడు, ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. కనుక ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. మన అవసరాలన్నింటిలో నీతి అను తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్నటువంటి దేవుడు. తర్వాత 13వ వచనంలో చెప్తాడు చూడండి, 13 కలిసి చదువుకుంది. నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పొచ్చు. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొని మన చేతిని పట్టుకుంటున్నాడు, సహాయం చేస్తారని చెప్పొచ్చు. అది ఎటువంటి సహాయమైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ప్రతి అవసరాన్ని తీర్చడానికి తాను మన కుడి చేతిని పట్టుకుంటున్నాడు, పట్టుకుని లేవనెత్తున్నాడు అనమాట. పడిపోకుండా సహాయం చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. అటువంటి దేవుడు ఈ యాత్రలో మనకి ఈ రీతిగా తోడుగా ఉన్నాడు. కనుక ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. అంతేకాదు, ఇంకొక మాట చూడండి, ఇది చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. 11 నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేపు. ఇంకొకటి ఏమిట? కరుణించువాడు, వారిని కరుణించువాడు. ఇప్పుడు మనల్ని కరుణిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. వారిని కరుణించువాడు వారిని ఏం చేస్తాడట? తోడుకొని పోవును, అంటే తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి వాడు. మన యాత్రలో మనం అనుకోవచ్చు, నాకెవ్వరు లేరు. చాలాసార్లు నాకెవ్వరు లేరు. విశ్వాసులమైన తర్వాత మనం చాలామందిని కోల్పోవలసి వస్తుంది. అందులోనూ ఈ విశ్వాస జీవితంలో కూడా, ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఒకరికొకరు సహాయం చేసుకునేవాడు ఎవరు ఉండరు. కుటుంబాల్లో కూడా ఎవరికెవరు సాయం చేయరు. అదేం ప్రేమ, కొత్త ప్రేమ వస్తుంది వాళ్ళకి. ఎవరికెవరు సాయం చేయరు క్రైస్తవ కుటుంబాల్లో. ఎవరికి చెప్పుకోవటమే ప్రేమ ప్రేమ ప్రేమ, అది ఉండనే ఉండదు. కాబట్టి ఒంటరితనం తప్పదు. ఈ ఒంటరితనంలో ఇంకొకటి ఏంటంటే సామర్థ్యం తక్కువ, శక్తి తక్కువ, ఎవరికెవరు ఏం చేయలేరు. అయితే ఏమంటున్నాడు? వారిని కరుణించువాడు వారిని తోడుకొని పోవును. అంటే తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడుగా నుండి మనల్ని నడిపిస్తున్నాడు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించను. ఆ నడుస్తున్న మార్గము నీటి బుగ్గల పక్కన ఉందిట. 2 రకాలైన మార్గాలు ఉన్నాయి. కిందనంటాడు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు అంటాడు. అంటే ఎండమావులు ఉండే మార్గం ఒకటి ఉంది, అది ఎడారి మార్గం.
ఎండమావులు ఏంటంటే అది ఏదో సహాయం దొరుకుతుందో, బాధ కష్టం తీరిపోతుందో అని ఎదురు చూసేది, అది జరగదు. అదే ఎండమావి. దాని పక్క నుంచి చేసే ప్రయాణం ఎడారి ప్రయాణం. ఎండమావులు ఎక్కడ ఉంటాయి? ఎడారిలో ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రయాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఈ ఎండమావులు ఎప్పటికీ పోతాయి. ఎండమావులు అంటే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే జీవితం ఎండమావి జీవితం. ఆశ చావదు, ప్రాణము నిలవదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఈ సహాయం దొరుకుతుంది, ఇది దొరకలేదు. అలా మరొక సహాయం దొరుకుతుంది, అది దొరకలేదు. ఇంకొక సహాయం దొరుకుతుంది, అది దొరకలేదు. ఇక్కడ నా సమస్య పరిష్కారం అయిపోతుంది, కాలేదు. ఈ రోజు నేను బాగుపడిపోతుంది, నాకు నెమ్మది వస్తుంది, కాలేదు. ఆ రోజు గతించిపోతుంది. ఆ సమస్య పరిష్కారం కాదు, ఆ సమస్య అలాగనే ఉంటుంది. ఆ మనుషుల వల్ల ఆ సమస్యలు పరిష్కారం కావు, ఆ మనుషుల వల్ల సహాయాలు దొరకవు, లేకపోతే ఆ పరిస్థితుల వల్ల సహాయాలు దొరకవు. ఇవన్నీ ఎండమావులే మన జీవితాల్లో. ఈ ఎండమావుల పక్కన ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే ప్రభు నమ్మదగినవాడు. ఏం చేస్తాడట? ఆ జీవితాన్ని మారుస్తాడు. మార్చి నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించు. ఇప్పుడు నీటి బుగ్గ అంటే పక్కనే ఉన్నది. దాహం వేస్తే తాగొచ్చు, సేద తీరొచ్చు, స్నానం చేయొచ్చు. ప్రాణానికి కొన్నిసార్లు దాహానికి నీరు కావాలి, శరీరానికి స్నానము కావాలి. అన్నీ నీటి బుగ్గల దగ్గర దొరుకుతాయి. అక్కడే కూర్చోవచ్చు కావలసినంతసేపు. ఆ మార్గం చల్లగా ఉంటుంది. ఎండమావుల మార్గం, ఎడారి మార్గం వెచ్చగా వేడిగా ఉంటుంది, బాధగా, శరీరానికి ప్రాణానికి బాధగా ఉంటుంది. ఆ ప్రయాణం నీటి బుగ్గల పక్కన ప్రయాణం నెమ్మదిగా చల్లగా హాయిగా ఉంటుంది. గోదావరి జిల్లాకి వెళ్ళండి. ఆ గోదావరి జిల్లాలో అంతా రోడ్డు సైడ్ నుంచి గోదావరి కాలువలు నడుస్తుంది. ఏ రోడ్లోకి ఏ ఊర్లోకి వెళ్ళినా సరే పక్క నుంచి కాలువ వెళ్తూ ఉంటుంది. ఆ కాలువ నిండా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పక్క నుంచి వెళ్తుంటే చల్లగా హాయిగా ఉంటుంది. తర్వాత పంట పొలాల నుంచి వచ్చే చల్లటి గాలి హాయిగా ఉంటుంది. రాయలసీమలో వెళ్ళండి, వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ చల్లటి గాలి అంటే నీటి బుగ్గల పక్కన చేసే ప్రయాణం అంటే నెమ్మదికరమైన జీవితం, శాంతికరమైన జీవితం, ప్రశాంతమైన జీవితం ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యాత్రలో ఈ రీతిగా తోడుగా నుండి ఇవన్నీ మనకు దయచేస్తున్న దేవుణ్ణి మనం స్తుతిస్తాం. ఆయనే మన లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, విడిపించాడు. తరువాత తన లోకానికి, తానున్న స్థలానికి మనల్ని తీసుకెళ్ళడానికి మనల్ని ప్రయాణం చేయిస్తున్నాడు. మనం పరదేశులం, యాత్రికులం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడి నుంచి వచ్చి ఆయన కోసం కనిపెడితే ఆయన దగ్గర ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు అనారోగ్యాలు వస్తున్నాయి, స్వస్థపరుస్తున్నాడు. ఆయాసం కలుగుతోంది, సేద తీరుస్తున్నాడు. సమస్యల్లిపోతున్నాం, బలపరుస్తున్నాడు. బలాభివృద్ధి కలుగజేస్తున్నాడు. పడిపోతున్నాం, లేవనెత్తుతున్నాడు. కుడి చేతితో పట్టుకొని నడిపిస్తున్నాడు. భయపడుతున్నాం, ధైర్యపరుస్తున్నాడు. దిగులు పడుతున్నాం, బలపరుస్తున్నాడు. కృంగిపోతున్నాం, లేవనెత్తున్నాడు, నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఎండమావుల పక్కన ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నాము. అయితే మరలా ఎడారులను, ఎండమావులను నీటి బుగ్గలుగా మారుస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన ప్రతి అవసరత తీర్చడానికి తోడుగా నుండి నడిపిస్తున్నటువంటి దేవుడు కనుక కేవలం రక్షణ ఇచ్చి మనల్ని విడిచిపెట్టలేదు. మనం లోకంలో నుండి బయటకు వచ్చాము కాబట్టి అనేకమైన లోకము మిమ్మల్ని ద్వేషించును. మీరు లోక సంబంధులు గారు గనక లోకం మిమ్మను ద్వేషించును అన్నాడు. ఇందాక చదివిన యోహాను 15:19 లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నా అన్నాడు. ఇప్పుడు లోకంలో ఏదో ఒక శ్రమ కలుగుతూ ఉంటుంది, సాతాను వల్ల శ్రమ కలుగుతూ ఉంటుంది. వీటన్నిటిలో నుండి ప్రభు మనకు తోడుగా నుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు విడిచిపెట్టని దేవుడు కనుక ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. ప్రభు నా అనారోగ్యాల్లో విడిచిపెట్టలేదు, నా ఆయాసాల్లో విడిచిపెట్టలేదు, నేను సొమ్మసిల్లినప్పుడు విడిచిపెట్టలేదు, కృంగిపోయినప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు విడిచిపెట్టలేదు, నా అవసరతల్లో నన్ను విడిచిపెట్టలేదు, నా శ్రమల్లో నన్ను విడిచిపెట్టట్లేదు, నా ఎడారి జీవితంలో కూడా తోడుగా ఉన్నారు. ఆ ఓయాసిస్సులు,
ఆ యొక్క ఎండమావులను ప్రభు నీటి బుగ్గలుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో తోడుగా ఉన్న దేవుడు, ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నా అని చెప్పి కొన్ని మాటలతో ప్రభువును మనము ఆరాధించుకుందాం. ప్రభు